తమిళ స్టార్ హీరో అయిన ధనుషు సూపర్ స్టార్ హీరో అయిన మన రజనీకాంత్ ఇక ఈ రజనీకాంత్ కూతురైన ఐశ్వర్యాని ధనుషు పెళ్లి చేసుకున్నాడు 2004నే అన్న ముచ్చట మన అందరికీ ఎరకనే. అనంతరం వీళ్ళిద్దరూ 18 ఏళ్ల పాటు అన్యోన్యంగా ఉన్నారంట. ఇక వీళ్ళిద్దరు జంటకు యాత్ర లింగానే ఇద్దరు కొడుకులు ఇట్లా ఉన్నారంట. ఇక ఏమైందో ఏమో కానీ 2022 నాటికి వీళ్ళిద్దరి మధ్యలో ఏవో వివాదాలు వచ్చినాయనే కారణంగా ఈడిపోతున్నాం అని అందరికీ ప్రకటించి ఒక్కసారిగా బాంబు వేల్చిరు. ఇక తీరా చూస్తే వీళ్ళిద్దరూ వేరువేరుగా ఉంటున్నారంట. మళ్ళీ వీళ్ళిద్దరు విడాకుల కారణం వెనకాల చాలా పుకార్లు వార్తలనేవి మనకి తమిళంలో వినబడ్డాయి. మళ్ళీ ధనుష్కి ఐశ్వర్య ఎందుకు విడాకులు ఇస్తున్నది అనే కారణం చూస్తే ఒక హీరోయిన్ దీని వెనకాల ఉన్నదని మీడియాలో రచ్చ లేపలేదు, మామూలు హడావిడి లేపలేదు. ఇక మీడియా వాళ్ళందరూ ఇక గిసువంటి ముచ్చట్లన్నీ దొరికిందే అవకాశం అని చెప్పుకొని చెడు కూడా ఆడేసుకుంటారు. ఇక గదే తీరుగా ఈ విషయంలో ఇట్లా జరిగిందని చెప్పుకోవాలి. ఇక అయితే ఈ విడాకుల కేసు అనేది ఈ సంవత్సరంలో ఏప్రిల్లో నోటీసులు జారీ చేసిర్రంట. అయితే అనంతరం అక్టోబర్ 7 తారీఖున విచారణకు రమ్మని పిలిచిర్రంట. ఇక అటు ధనుషు ఇటు ఈమె అసలు ఒక్కరికి ఇట్లా హాజరే కాలేదంట కోర్టులో. ఇక చూసిరా ఇది ఇక వీళ్ళిద్దరు హాజరు కాకపోవడంతో ఇక అక్టోబర్ 19 తారీఖున కోర్టులో వాయిదా వేసిర్రంట. ఇక వీళ్ళిద్దరూ రాకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చా అని రకరకాల గుసగుసలు వినబడుతున్నాయంట అభిమానులకి వెళ్ళి. మళ్ళీ వీళ్ళిద్దరూ తిరిగి కలిసి ఉండే అవకాశం ఏమైనా ఉన్నదా అని ఇట్లా మాటలు అయితే వినబడుతున్నది. ఇక ఏదేమైనా సరే కానీ వీళ్ళిద్దరి కోర్టుల కేసు అటు ఉంచినా కానీ దీనితో ఏం సంబంధం లేకుండా ధనుషు ఆయన పాటికి ఆయన సైన్మాలు వేసుకుంటా తీరిక లేకుండా ఉన్నాడంట. మరోపక్క ఐశ్వర్య గిట్లా గదే మాదిరి ఆమె సైన్మాల నిర్మాతల లెక్క మస్తు బిజీ ఉన్నదంట. ఇక మళ్ళీ వీళ్ళిద్దరూ ఈ విడాకులది అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం అయినా కానీ సోషల్ మీడియాలో అసలు మామూలు హడావిడి జరిగిందా ఏంది, ఇక ఇది పెద్ద విశేషం అనే చెప్పుకోవాలి. ఇక ఒకవేళ వీళ్ళిద్దరూ మళ్ళా కలిసి ఉండనీకే కోర్టుల కేసు వాపసు తీసుకునే అవకాశం ఏమైనా ఉన్నదా? ఇక గట్లా ఉంటే మాత్రం ఇద్దరి అభిమానులకి మస్తు ఖుషి చేసే విషయం లెక్క అందరూ అనుకుంటున్నారు. మీరు గిట్లా ఏమంటారు? గస్ వంటి అవకాశం ఏమైనా ఉన్నదంటారా? లేకుంటే వీళ్ళిద్దరు హాజరు కాకపోవడానికి నిజంగానే ఏమైనా బలమైన కారణం ఉన్నదంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.